బ్రేకింగ్ న్యూస్ అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పబోతోంది. అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇప్పిస్తున్న 15,000 కోట్ల విదేశీ రుణాన్ని గ్రాంట్ గా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా ఏపీ ప్రభుత్వానికి 16వ ఆర్థిక సంఘం పంపించిన రుణ జాబితా నోట్లో 15,000 కోట్ల విదేశీ రుణం వివరాలు కనిపించలేదు. దీంతో కేంద్రం ఇప్పిస్తానన్న 15,000 కోట్ల రుణాన్ని గ్రాంట్ గా మార్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ 15,000 కోట్ల రుణాన్ని గ్రాంట్ గా మార్చిన పక్షంలో ఏపీ ప్రభుత్వంపై రుణ భారం భారీగా తగ్గుతుంది. అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పబోతోంది. అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇప్పిస్తానన్న 15,000 కోట్ల విదేశీ రుణాన్ని గ్రాంట్ గా మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా ఏపీ ప్రభుత్వానికి 16వ ఆర్థిక సంఘం పంపించిన రుణ జాబితా నోట్లో ఈ 15,000 కోట్ల విదేశీ రుణం వివరాలైతే ఎక్కడా కనిపించలేదు. దీంతో కేంద్రం ఇప్పిస్తానన్న 15,000 కోట్ల రుణాన్ని గ్రాంట్ గా మార్చినట్లుగా అయితే అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ గ్రాంట్ గా ఈ 15,000 కోట్ల రుణాన్ని మార్చని పక్షంలో ఏపీ ప్రభుత్వంపై భారీగా రుణభారం అయితే తగ్గుతున్నట్లుగా మనకి సమాచారం లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. డబుల్ ఇంజన్ సర్కార్కి సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సక్సెస్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కూడా తొలి నుంచి ఎన్డీఏ పార్టీలకు సంబంధించిన నేతలు ఈ విధంగా చెప్తున్నారు. అదే దారిలోనే ఆంధ్రప్రదేశ్లోని అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర సహకారం కనపడుతుంది. ప్రధానంగా అమరావతికి సంబంధించి నిర్మాణం విషయంలోని ప్రతి అంశంలోనే తాము పూర్తి స్థాయిలోని అండగా నిలుస్తామంటూ కూడా ఇప్పటికే ప్రధాని మోడీ చెప్పిన నేపథ్యంలోని దానికి అనుగుణంగానే ప్రస్తుతం కేంద్ర సహకారం మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలో చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇటు ప్రపంచ బ్యాంక్ కావచ్చు, దాంతోపాటు ఏషియన్ బ్యాంక్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రుణం అందిస్తామంటూ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దాదాపు 15,000 కోట్ల రూపాయల వరకు కూడా రుణం అందిస్తామనేది కూడా ప్రకటన చేసిన తర్వాత ఆ తర్వాత ఇటు ప్రపంచ బ్యాంకు అట్లాగే ఏడీబీ బ్యాంకుకి సంబంధించిన ప్రతినిధులు అమరావతిలో పర్యటించిన నేపథ్యంలోని సానుకూలంగా స్పందించడం జరిగింది. అమరావతి నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయల సంబంధించి రుణం ఇచ్చేందుకు ఇటు రెండు బ్యాంకులకు సంబంధించిన ప్రతినిధులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా ఇటు పూర్తి స్థాయిలో రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన తర్వాత నిర్మాణ పనుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి నిర్మాణానికి సంబంధించి 58,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిర్మాణ పనులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచి అందుకు సంబంధించిన నిర్మాణ ప్రక్రియ ప్రస్తుతం ఊపందుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరో గుడ్ న్యూస్ ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి రాబోతుంది. రుణంగా ఇచ్చిన 15,000 కోట్ల రూపాయలను గ్రాంట్గా మార్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన రుణాలను పూర్తిగా ఆ నివేదికలో సమకూర్చి పంపడం జరిగింది. అయితే ఇందులో ఎక్కడా ఈ ప్రపంచ బ్యాంకు అట్లాగే ఏడీబీ బ్యాంకు సంబంధించి తీసుకున్న 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణం ఎక్కడా పేర్కొన్న పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోని ఖచ్చితంగా ఈ 15,000 కోట్ల రూపాయలను ప్రస్తుతం గ్రాంట్గా మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎక్కడా 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నివేదికలో పేర్కొనలేదు అనే అంశాన్ని ప్రస్తుతం మనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దీని ద్వారా బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. అమరావతి నిర్మాణ పనులు మరింతగా వేగం పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసిన అప్పుల సందర్భంగా దాదాపు ఏడాదికి 35,000 కోట్ల రూపాయలు కూడా రుణం చెల్లిస్తూ ఉంది. ఇటీవల ఏపీ బడ్జెట్లో కూడా ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రస్తుతం ఈ 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి గ్రాంట్గా మార్చితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించే రుణభారంలో దాదాపు 50% వరకు కూడా భారీగా తగ్గుదల చూసే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే వివిధ రూపాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు దాంతోపాటు నిర్మాణాలు
అభివృద్ధికి సంబంధించి చేస్తున్న ఇటు కేంద్రం నుంచి వస్తున్న గ్రాంట్లే కాకుండా రుణాలే కాకుండా ఈ వడ్డీ రూపంలోని దాదాపు 35,000 కోట్ల రూపాయలు కూడా చెల్లిస్తున్న నేపథ్యంలో భారీగా ఏపీ ప్రభుత్వంపై కూడా భారం పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏడీబీ దాంతోపాటు ఇటు ప్రపంచ బ్యాంక్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం ఏదైతుందో 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తిగా గ్రాంట్గా మార్చితే భారీగా రుణం తగ్గే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే అమరావతికి సంబంధించి మరోపక్క హెడ్కో రూపంలో 11,000 రూపాయలు, దాంతోపాటు కేఎఫ్సి బ్యాంక్ నుంచి 5,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రుణంగా తీసుకుంది. ఈ రెండు బ్యాంకుల నుంచి తీసుకున్న దాదాపు 16,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇది కూడా గ్రాంట్లుగా మార్చి మాఫీ చేసేందుకు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే ఇటు అమరావతి నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి, దాంతోపాటు ఏడీబీ బ్యాంక్ నుంచి తీసుకున్న 15,000 కోట్ల రూపాయలు, మరోపక్క హెడ్కో నుంచి తీసుకున్న 11,000 కోట్ల రూపాయలు, మరోపక్క కేఎఫ్సి బ్యాంక్ నుంచి తీసుకున్న 5,000, దాదాపు 31,000 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రాంట్లుగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా రుణభారం భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు దాంతోపాటు ఏషియన్ బ్యాంక్ సంబంధించి తీసుకున్న 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్రం గ్రాంట్గా మార్చేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. గ్రాంట్గా మార్చే క్రమంలోని ఏదైనా షరతులను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విధిస్తుందా లేదా మనం చూడాల్సి ఉంది. ఇందుకు సంబంధించి లిఖితపూర్వకంగా పూర్తి స్థాయిలోని రాష్ట్రానికి ఒక నివేదిక రావాల్సి ఉంది. అందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతం కేంద్రం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక శాఖ పూర్తి చేసిన తర్వాత రాష్ట్రానికి ఇందుకు సంబంధించిన సమాచారం అందించే అవకాశాలు కనబడుతుంది. ఇది ఓవరాల్గా అమరావతి నిర్మాణానికి సంబంధించి బిగ్ రిలీఫ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసడంతో పూర్తిగా నిర్మాణానికి సంబంధించిన వ్యయం పెరిగింది. ఎందుకంటే రాష్ట్రంలోని ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణానికి సంబంధించి ఫోకస్ పెట్టాలంటే ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలోని అక్కడ చెట్లు మొలవటం ఒక ఫారెస్ట్గా పూర్తయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అమరావతిని తొలుతగా దీన్ని నిర్మాణాలకు ముందుకు కొనసాగించాలంటే అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేశారు. జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత నిర్మాణాలు ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలోని నిర్మాణాలు చేపట్టాలో దానిపై కూడా ఇటు అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలుమారు సిఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రితో చర్చించిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రార్థనాపరంగా నిర్మాణాలు చేపట్టిన నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వానికి సంబంధించి గతంలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన కోటర్స్ దాదాపు 70% వరకు 2014-19లో పూర్తయిన నేపథ్యంలో అది త్వరితగతిన పూర్తి దిశగా కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఓవరాల్ అమరావతిలోని నిర్మాణాలు ఇటు ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలే కాకుండా మరోపక్క కోడ్ క్యాపిటల్లో ఉన్న సచివాలయం దాంతోపాటు పర్మనెంట్ అసెంబ్లీకి సంబంధించిన నిర్మాణాలకు సంబంధించి దాదాపు 58,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిర్మాణాలకు సంబంధించిన టెండర్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసే దిశ కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రానున్న 4 సంవత్సరాలు ఖచ్చితంగా నిర్మాణాలు పూర్తి చేయాలనే టార్గెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించి మొత్తం 29 గ్రామాల్లో 34,000 ఎకరాల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా తీసుకున్న పరిస్థితి ఉంది. అక్కడ త్వరితగా అభివృద్ధి చేయాలి ఆ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఎందుకంటే 2వ విడత భూ సమీకరణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దాదాపు 42,260 ఎకరాల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత భూ సమీకరణ చేపట్టేందుకు ఇప్పటికే విధి విధానాలను ఖరారు చేసిన పరిస్థితి ఉంది. 2వ విడత భూ సమీకరణ ద్వారా అక్కడ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, దాంతోపాటు స్పోర్ట్స్ సిటీ కావచ్చు, ఇతర ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ల్యాండ్లు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వీటి మీద కూడా వచ్చే 4 సంవత్సరాల తర్వాత అక్కడ నిర్మాణాలకు సంబంధించి ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో రాబోయే 4 సంవత్సరాల్లోని ఖచ్చితంగా అమరావతి కోసం తొలితిగా తీసుకున్న 29 గ్రామాలకు సంబంధించిన భూములకు సంబంధించి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే రైతులకు ఇందుకు సంబంధించిన హామీని కూడా ముఖ్యమంత్రి ఇచ్చారు. ఇటీవల
ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రైతుల సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోని ఈ 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా అమరావతిలోని నిర్మాణాలు పూర్తి చేసే దిశ కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి విడతగా 58,000 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే నిర్మాణాలు శరవేగంగా జరగాలంటే ఖచ్చితంగా నిధులు చాలా అవసరము. నిధులకు సంబంధించి ఖచ్చితంగా కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తామనేది కూడా మాట ఇచ్చింది. అందులో భాగంగానే దాదాపు 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు, దాంతోపాటు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కూడా ఖచ్చితంగా రుణం ఇస్తామనేది కూడా కేంద్రం ప్రకటించింది. అది రుణం రూపంలో ఉంటుందా, గ్రాంటం రూపంలో ఉంటుందా అనే దానిపై కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. అయితే మరోపక్క 2 బ్యాంకులకు సంబంధించిన ప్రతినిధులు ఇప్పటికే అమరావతిలోని పర్యటించారు. రైతులతో సమావేశం నిర్వహించి 15,000 కోట్ల రూపాయల వరకు కూడా రుణమించేందుకు ముందుకు వచ్చారు. అయితే ఇది గ్రాంట్లుగా మారిస్తే ఖచ్చితంగా తమకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపంలో తీసుకున్న అప్పుల భారం దండరంగా దాదాపు 35,000 కోట్ల రూపాయలు కూడా రుణం చెల్లిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ 2 బ్యాంకుల నుంచి అమరావతి నిర్మాణానికి తీసుకున్న రుణాన్ని ఖచ్చితంగా గ్రాంట్లుగా మార్చాలంటూ కూడా ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పర్యటన వెళ్ళిన సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కూడా ఇదే అంశాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సానుకూలమైన స్పందన వచ్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో రేపు ఎల్లుండో ఖచ్చితంగా ఈ 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణాన్ని ఎందుకో అది గ్రాంట్లుగా మార్చేందుకు కూడా కేంద్రం లిఖితపూర్వకంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఖచ్చితంగా ఒక సమాచారం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే మిగతా 16,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టడం జరిగింది. హెడ్కో నుంచి తీసుకున్న 11,000 కోట్ల రూపాయలు, దాంతోపాటు కేఎఫ్సి బ్యాంకు నుంచి తీసుకున్న 5,000 కోట్ల రూపాయలు, ఈ 16,000 కోట్ల రూపాయలు కూడా ఖచ్చితంగా గ్రాంట్ల రూపంలో మారిస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇదే అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి మాత్రం ఇటు రాష్ట్రానికి సంబంధించిన ఇటు పట్టణాభివృద్ధి శాఖ, దాంతోపాటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉండడానికి సమాచారం అందుతుంది. అంటే ఓవరాల్గా ఈ 31,000 కోట్ల రూపాయల వరకు కూడా ఖచ్చితంగా గ్రాంట్ల రూపంలో మారిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన ఖజానాపై ఖచ్చితంగా భారం తగ్గే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్గా అమరావతి నిర్మాణానికి సంబంధించి ఈ గ్రాంట్ల రూపంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నిర్మాణ పనులు మరింతగా వేగం పుంజుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు రాబోయే 4 ఏళ్లలోని పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో మాత్రం ఒక చర్చ మాత్రం జరుగుతుంది. లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.